ఏంట్రా తాగటం చంటి పిల్లడు చివరకు తాగినట్టు. ఏంట్రా నీ ఉద్దేశం? నోరు తెరిస్తే చాలు కేంద్రం అంత పొడుగు అబద్ధాలి. అసలు నీకేం ఎక్స్పీరియన్స్ ఉందిరా? అబద్ధాలు ఆడడానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదురా, జస్ట్ సొసైటీలో ఎక్స్పోజర్ ఉంటే చాలు. నోరు మీద నీ అబద్ధాల వల్ల అవకాశం రాకపోగా బ్యాడ్ నేమ్ వచ్చింది. వాడు ఇంకోసారి మనల్ని ఎలా నమ్ముతాడు? ఏంట్రా తెగ ఇదైపోతున్నావు? నేనన్నా చిలకలూరుపేటలో లాగా బస్తాగలు పెట్టాను, ట్రైన్ కింద డైనమైట్ పెట్టానా? ఏదో మనందరం డెవలప్ అవ్వాలని చిన్న అబద్ధం ఆడాను, అర్థం చేసుకోరేంటి? కవర్ చేసుకోవడానికి ట్రై చేయకు. నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు. నీ వల్ల మొత్తం ప్రోగ్రామ్ అప్సెట్ అయిపోయింది. చిచ్చి. టేక్ ఇట్ ఈజీ సంజయ్, ఫర్గెట్ ఇట్. నేను చాలా అప్సెట్ అయ్యాను. థ్యాంక్ యూ స్వప్న. స్వప్న, నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా? రేయ్, వీళ్ళందరూ ఎర్రా? నువ్వు హెడ్ డౌన్ చేయగానే వాడు హెడ్ ఏక్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయారు. రేయ్, స్వప్న కోసం నువ్వు ఏది చేసినా అది వాడికి ప్లస్ అవుతుందిరా. స్వప్న నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో స్వప్న కంటే నాకే ఎక్కువ బాగా తెలుసు. ఇంకా ఆలస్యం చేయకుండా స్వప్న దగ్గరకు వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేసేరా. నువ్వు చెప్పక వాడు చెప్పక ప్రేమ దేశంలో టాపులాగా ఆ అమ్మాయిని హింస పెట్టకండ్రా. చెప్తే ఓకే అంటుందంటావా? ఓకే అంటుందో నో అంటుందో చెప్పలేం గానీ మొత్తానికి రెండిట్లో ఏదో ఒకటి అంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆలోచించవచ్చు. భయమేస్తుందిరా. నిజమైన ప్రేమ మొదట్లో భయాన్ని, ఆ తర్వాత చచ్చేంత సాహసాన్ని ఇస్తుందిరా. సాహసం చేయరా డింబక. ఏయ్ కాశీ, ఏంటి అప్సెట్ ఉన్నాడా? హాయ్ సంజయ్, నీతో అర్జెంట్ గా విషయం మాట్లాడాలి. రెస్టారెంట్ వెళ్దాం. కార్యక్రమం నాకు ఇప్పుడు అంతకంటే ఎమర్జెన్సీ పని ఉంది, తర్వాత మీట్ అవుతా. కమ్ ఆన్ కాశీ, మూవ్. ఏంటో చెప్పరా? నేను ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఆ అమ్మాయి ఎవరైనా అడగవేరా? తెలియపోతే కదా అడగటానికి. మన క్లాస్మేట్ పద్మయ్యగా. మీ పక్కింటి అమ్మాయి రాదా? కాదా? మీ అత్త కూతురు అరుణ. వాళ్ళెవ్వరు కాదురా, నీకు బాగా తెలిసిన అమ్మాయి. బాగా తెలిసిన అమ్మాయా? ఎవరబ్బా? స్వప్నరా. స్వప్న నువ్వు లవ్ చేస్తున్నావు సరే, స్వప్న కూడా నేను లవ్ చేస్తుందా అని. అది ఇంకా తెలియదురా. సాయంత్రం 6 గంటలకి స్వప్న నేను అమ్యూజ్మెంట్ పార్క్ లో కలుసుకోబోతున్నాం. అప్పుడు తనతో నా ప్రేమ సంగతి చెప్పాలనుకుంటున్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. యు ఆర్ వెరీ లక్కీ. ప్రేమిస్తున్నావు కానీ కానీ ఏంట్రా? ఏం లేదులేరా, స్వప్న నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు కదా, మిగిలిన విషయాలు వదిలే. మిగిలిన విషయాలంటే? అదేరా, అయినా పెళ్లికి ముందు ఎలా ఉంటే ఉందిరా, పెళ్లి అయిన తర్వాత కరెక్ట్ గా ఉండాలి. నేను వెళ్ళొస్తారా? కూర్చోరా. అంటే తన క్యారెక్టర్ మంచిది కాదనా? అని నేను అనలేదు, జనం అంటున్నా. లేకుండా పొగ రాదంటారు. అయినా వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు, నువ్వు ప్రొసీడ్ అయిపో. అబ్బా, నువ్వు నన్ను టెన్షన్ పెట్టకుండా విషయం ఏమిటో చెప్పు. ఎలా చెప్పండా? ఎలా చెప్పను? ఇటు చూస్తే క్లోజ్ ఫ్రెండ్, అటు చూస్తే గర్ల్ ఫ్రెండ్, కానీ చెప్పక తప్పట్లేదే. రేపు ఈ విషయం తెలిసి కూడా నాతో చెప్పలేదరా నువ్వు ఫీల్ అవుతావా లేదా? ఫీల్ అవుతావు, అందుకే చెప్తున్నా. ఈ విషయం నేను చెప్పినట్టు నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు, ముఖ్యంగా స్వప్నకి. స్వప్న, నేను నమ్మలేకపోతున్నాను, నిజంగా నమ్మలేకపోతున్నాను. స్వప్న తన క్యారెక్టర్ అలాంటిది కాదురా. స్వప్న థ్యాంక్స్ రా, తన గురించి చెప్పి నన్ను సేవ్ చేసావు. నోరా, నిజంగా నేను నమ్మలేకపోతున్నాను రా. స్వప్న తను మంచిదిరా, తన క్యారెక్టర్ మంచిది. నువ్వే కదా చెప్పావు, ఎవరైనా చెప్పినా నమ్మద్దు, నువ్వు ప్రొసీడ్ అయిపో చెప్పి. ఎనీవేరా, సాయంత్రం తనతో నా ప్రేమ గురించి చెప్పైపోతున్నాను. బాయ్ రా. రేయ్, ప్రేమ గుడ్డిదంటారు రా, కానీ గుడ్డిగా మాత్రం ప్రేమించుకో, ఆలోచించుకో. ఆల్రెడీ డిసైడెడ్ రా. డిసైడెడ్? అయితే స్వప్నకి నా ప్రేమ సంగతి చెప్పడం ముఖ్యం కాదు, వీడి ప్రేమని. హాయ్ స్వప్న. హాయ్ కాశీ, ఏమిటి ఇలా వచ్చావు? నీకోసమే. నా కోసమా? అవును. సంజయ్ నువ్వు సాయంత్రం కలుద్దాం అనుకున్నారా? అవును, ఈ విషయం నీకెలా తెలుసా? సంజయ్ చెప్పాడులే, 6 గంటలకు తనకు ఒక ఇంపార్టెంట్ పని ఉందంట, 5ంటికే కలుద్దాం నీతో చెప్పమన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. హలో
హాయ్ వేకెంటా? సారీ, నో వేకెన్సీ. కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చుగా. అమ్మో చాలా షార్ప్ గా ఉంది, జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. ఇడియట్స్. ఏ కాశీ, కాశీ. ఏం స్వప్న, సంజయ్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. చీ చీ చీ, ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతే, ఎప్పుడు టైం మెయింటైన్ చేయరు. అది సరే, నువ్వు వెయిట్ చేస్తావా వెళ్ళిపోతావా? అతను రాకపోతే నేనెందుకు వెళ్ళిపోవాలి? నువ్వు వచ్చావుగా, రా లోపలికి వెళ్దాం. రావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఒక కండిషన్. ఏంటి? సాయంత్రం 6ంటికి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఏ? ఏ అంటే విఐపీలకు చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయి. అబ్బో, ఏంటో అంత ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్? అదే చంద్రస్వామికి బెయిల్ ఇప్పించాలి, సుబ్రహ్మణ్య స్వామిని ట్రైన్ ఎక్కించాలి, బాలయోగిని ఫ్లైట్ ఎక్కించాలి, బాల ఠాకరేకి ఫ్లాట్ ఇప్పించాలి. ఎంత ఉంది? అంత లేదులే. కై కై. అమితాబ్ బచ్చన్ హైట్ మీ దట్టు అజారుద్దీన్. ఆరవటానికి ఇంకా టైం ఉంది. ఈలోగా ఐ లవ్ యూ అని చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఈ బొమ్మ ఎంతండి? 500 మేడం. స్వప్న, ఆ? ఐ లవ్ యూ. అరే, చూసావా కాశీ, అచ్చ నువ్వు చెప్పినట్టే చెప్తోంది. అదిగా స్వప్న, నేను నిన్ను అయ్యో, కాదు కాశీ, కావాలంటే చూడు. తీసుకోండి మేడం. ఉమ్. థ్యాంక్ యూ. స్వప్న, ఉమ్? ఐ ఆరైపోయింది, పద స్వప్న వెళ్ళిపోదాం. అయ్యో, ఏమిటి కాశీ ఆ కంగారు? అట్లీస్ట్ కూల్ డ్రింక్ కూడా తాగలేదు. కూల్ డ్రింకేగా, సరే 1 minute లో తీసుకొస్తాను. 2 పెప్సీ ప్లీజ్, అర్జెంట్. అలాగే సార్. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? అది మరి ఫ్రెండ్స్. సంజయ్. హాయ్ స్వప్న. స్వప్న ఏమైంది? 5ంటికి వస్తానని ఇప్పుడు వచ్చావేంటి? స్వప్న పెప్సీ. నేను 6ంటికి వస్తానని చెప్పాను కదా. సంజయ్ పెప్సీ. రేయ్, 5ంటికి వస్తానని కాశీతో చెప్పావు కదా. స్వప్న పెప్సీ. రేయ్, నువ్వు చెప్పావా? అవును, పొద్దున్న రోడ్ మీద కనబడి నువ్వేగా రెస్టారెంట్ కూడా తీసుకెళ్ళావు. అవును, తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి నాకు ఆ విషయం చెప్పలేదు. ఏ విషయం? నేను ఇప్పుడు చెప్పాను. ఏ స్వప్న, కాశీ చెప్పేదంతా కాదు అబద్ధం. స్వప్న, సంజయ్ అబద్ధం చెప్తున్నాడు. ముందు మీ ఇద్దరు ఎవరు నిజం చెప్తున్నారో తెలుసుకోండి. నేను వెళ్తున్నాను. స్వప్న, స్వప్న, స్వప్న. స్వప్న. ఏయ్, ఏయ్, సంజయ్, నువ్వు ఆగరా. ఏయ్, స్వప్న, అబద్ధాలు చెప్తుంది ఏం కాదు స్వప్న. కాశీయే నీ గురించి భయంకరంగా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ విషయం ఎవరితో స్వప్న, చెప్పడం నాకు మాట ఇచ్చావు. తప్పుకోరా. రేయ్, నువ్వు స్వప్న, అబద్ధాలు చెప్తున్నావు. స్వప్న, నా మాట విను. నీ క్యారెక్టర్ మంచిది కాదు. డబ్బున్న కురాడు చుట్టూ తిరుగుతూ ఉంటావని కాలేజీలో నీకు చాలా అఫైర్స్ ఉన్నాయని చెప్పాడు స్వప్న. అవునరా, చెప్పాను. చెప్తే తప్పేంటి? నువ్వు స్వప్నం ప్రేమిస్తున్నానని చెప్పావు. నీ ప్రేమ ఎంత గట్టిదో టెస్ట్ చేయడం తన క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పాను. అప్పటికీ నువ్వు స్వప్నం ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రేమ గట్టిదే అనమాట. స్వప్నంతో నువ్వు గంట ముందు వస్తావని అబద్ధం చెప్పాను. గంట కూడా నీ కోసం వెయిట్ చేయలేంది, జీవితాంతం ఎలా వెయిట్ చేస్తుందా? ఎవరిని లవ్ చేయాలో ఎవరిని లవ్ చేయకూడదు అన్నది నా పర్సనల్ విషయం. దానికోసం నా క్యారెక్టర్ ని బ్యాట్ చేయాలా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. పద సంజయ్. Have a Pepsi. అరే మాజీ రే అరే మాజీ రే ఓ బజా హాయ్ రే అరే మాజీ రే ఓ బజా హాయ్ రే తూ హాయ్ బాయ్ हम दोनों वाके रहते हैं. కాశీ ప్రవర్తనకి నిరసనగా అతన్ని ట్రూప్ నుంచి బహిష్కరిస్తున్నాం. ట్రూప్ మెంబర్స్ ఎవరు అతనితో మాట్లాడరాదు. ఇట్లా ఎవరెస్ట్. హాయ్. రెడీ? హాయ్ అబ్లు. హాయ్. హాయ్ రా. హాయ్ సంజయ్. హాయ్ స్వప్న. అసలు ఇవాళ ఎందుకు లేట్ అయిందంటే, ఆగు. బయట నోటీస్ బోర్డు చూసి కూడా నువ్వు లోపలికి రావాలనుకుంటే మేమందరం బయటకు వెళ్ళిపోతాం. ఓకే ఓకేరా. ఓకే, మీ అందరూ కోపంగా ఉన్నట్టున్నారు. నేనే వెళ్ళిపోతాలే. బాయ్. Come on.
వాయించరా, వాయించు. ఖాళీగా కూర్చున్నావు ఎందుకు? ఇంకా లైఫ్ లాంగ్ మిగిలింది ఇదేగా, వాయించు. ఒరే, ఆ అమ్మాయి ఉంటే కొబ్బరి పెంకులు గుచ్చుకుంటే ఆయన గుడి చుట్టూ పువ్వులు చెల్లిన వాడివి క్యారెక్టర్ బ్యాట్ చేస్తాను మనసును ముక్కలు చేసావు కదరా. స్వప్నం సంజయ్ మనసులో నుంచి తప్పించడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు. ఇప్పుడు ఏమైంది? నువ్వు చేసిన వెధవ పని వల్ల స్వప్న తన మనసులో రెండే తప్పించేసింది. లవ్ సంగతి తర్వాత అట్లీస్ట్ ఇప్పటిదాకా ఫ్రెండ్ గానన్నా ఉన్నావు, ఇప్పుడు అది కూడా పోయింది. ఫ్రెండ్షిప్పే కదా, సాధిస్తే పోలా. ఎలారా? ఉందిగా మన రూటు. అమ్మో డ్రీమ్ బాయ్ ఇప్పుడు చూశాడంటే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని బుర్ర తినేస్తాడు. ఎలా? హలో 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 పైప్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3 అసలు గాలి లేదు, చెట్టు ఊగుతుంది. విఠలాచార్య సినిమాలో అంత మాయగా ఉందే. స్వప్న, నువ్వా? సారీ స్వప్న, అసలు ఏం జరిగిందంటే Get out. స్వప్న నేను చెప్పేది ఏమిటై అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంటి పైకప్పు దేంతో వేద్దామా అని. వేసిన కప్పు కూర్చకుండా ఉంటే చాలు, ముందు నువ్వు కింద దిగిరా. సరే మీ బ్యాడ్ లక్. నువ్వు పైకి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళాను అంకుల్. అరే ఇదేంటి నీళ్ళు ఆగిపోయినాయి? ఏంటి విషయం? అంకుల్ మీకు గుడ్ న్యూస్. ఆ. షుగర్ పేషెంట్లందరికీ ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట. ఆ. ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినేది. నిజంగా? అవును అంకుల్, మీ మీద ఒట్టు. ఎడివిడు? ఓహో, ఇది ఈ విఠలాచార్య పని అన్నమాట. శ్రీమద్